హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ కారం పొడి. ఈ పొడి ఇడ్లీ, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారం పొడి ఒక స్పూను, కొద్దిగా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ పొడి చాలా ఉపయోగపడుతుంది. ఇది తయారు చేయడానికి కారానికి సరిపడా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అట్లానే నువ్వులు, కొద్దిగా చింతపండు, వేయించడానికి సరిపడా ఆయిల్ మరియు రుచికి సరిపడా ఉప్పు, అట్లాగే క్లీన్ చేసుకుని కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకు కొంచెం. ఇవన్నీ ఒక మూకుట్లో కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఇట్లా వేయించుకుని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఈ పొడి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమీ తినాలనిపించినప్పుడు, నోరు సీదుగా ఒకలా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొడి కొంచెం, నెయ్యి కొంచెం వేసుకుని తినండి. నోటికి మంచిగా ఉండడమే కాకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు నూనెలో బాగా వేయించుకో. రుచి కోసం కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి రెబ్బలను ఈ కరివేపాకు పైన వేయండి. వాటిలో ఏమైనా చెమ్మ ఉంటే తడారిపోతుంది. నిల్వ ఉండే పొడి కాబట్టి ఎక్కడా చెమ్మ తగలకూడదు. వేయించుకున్న ఈ దినుసులని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇట్లా పౌడర్లా చేసుకోండి. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చాబచ్చాగా చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక్కసారి మిక్సీ జార్లో వేసి మళ్ళీ అన్నీ మిక్స్ చేయండి. ఇట్లా చేయడం వల్ల అన్నీ బాగా కలిసి టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా తయారు చేసుకున్న కారం పొడి 10 నిమిషాలు అట్లా బయట ఉంచేసి వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు పాడవదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.